బైబిల్లో హోషేయ 2 అధ్యాయం 15 ఆకోర్ లోయ నిరీక్షణ ద్వారంగా చేసేదను అని వ్రాయబడింది. అయితే మీకు తెలుసా, ఆకోరు అంటే శ్రమ అని అర్థం. కానీ దేవుడు చెప్తున్నాడు, ఏదైతే శ్రమ, కష్టం, నష్టం అని నీవు అనుకుంటున్నావో అక్కడే నిన్ను తిరిగి నిలబెడతానని, గొప్ప నిరీక్షణను, ఆశీర్వాదాన్ని ఇస్తానని చెప్తున్నాడు. ఈరోజు మీరు ఆ ఆకోర్ లాగా గుండా వెళ్తున్నారా? అయితే వినండి, ఆ లోయనే దేవుడు నిరీక్షణ ద్వారంగా చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యజ్ఞానంతో ప్రారంభిద్దామా? బైబిల్లో ఆకోర్ లోయను గురించి మనం మొదటగా యెహోషువ 7వ అధ్యాయంలో చూడవచ్చు. ఆకోర్ లోయ అంటే శ్రమలోయ, బాధలోయ అని అర్థం. ఇది ఆకాన్ పేరు మీదుగా వచ్చింది. అసలు ఎవరి ఆకాను అంటే, దేవుడు ఇశ్రాయేలులకు వాగ్దాన దేశాన్ని అనుగ్రహించే సమయంలో మొదటగా దాడి చేసిన ఎరుకో ప్రాంతంలో ఉన్న దోపుడు సొమ్మును దేనిని ముట్టక ప్రథమ భాగంగా దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించమని చెప్పాడు. అయితే ఈ విషయంలో ఈ ఆకాను తప్పిపోయి కొంత సొమ్మును తన గుడారంలో దాచిపెట్టాడు. ఈ ఒక్కని అవిధేయత వలన ఇశ్రాయేలులో 36 మంది మరణించారు. అంతేనా, ఇశ్రాయేలీలందరికీ మిక్కిలి భయం పుట్టుకొచ్చింది. ఎందుకంటే ఇతని ఒక్కని పాపం వలన దేవుడు ఇశ్రాయేలీలందరినీ విడిచిపెట్టాడు. అందుకే కష్టం వచ్చిన తర్వాత దేవుని దగ్గర విచారణ చేశాక తెలిసింది, ఆకాను శపితమైన దాంట్లో కొంత దాచిపెట్టాడని. అందుకే అతనుకున్న దాన్ని వారి మధ్య నుండి లయించేసి ఆ స్థలానికి ఆకోర్ లోయ అని పేరు పెట్టారు. బహుశా ఈరోజు మీకు శ్రమలు, కష్టాలు వరదల వలె వస్తున్నాయా? అయితే మీలో దేవునికి ఆయాస్కరమైన మార్గం ఏదైనా ఉందేమో చూడండి. మొదట దానిని మీ మధ్య నుండి తొలగించండి. అప్పుడు దేవుడు ఈ బాధలో ఉన్న ఆకోర్లోనే మీ జీవితాల్లో నిరీక్షణ ద్వారంగా చేసి మిమ్మల్ని ఆశీర్వాదానికి వారసులుగా చేస్తాడు. అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. నిత్యం ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తు నామానికి కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.